లౌకిక ప్రయాణంలో సార్ మీరు చెప్తున్నది అర్థమవుతోంది. అది అత్యుత్తమమైనది, అత్యున్నతమైనది. మన జన్మ దేనికోసమో తెలుసుకోవడం ఒక ఒక అదృష్టం. అదే ఆ భాగ్యంలో నడవాలి. కానీ లౌకిక గౌరవానికి మించి మీరే ఇందాక మాట్లాడుతూ కెమెరా అవతల అన్నారు మీరు, మనం వెళ్ళిపోయాక మనం బాడీ అయిపోతాం. లౌకిక గౌరవం మనం బ్రతికున్నంత వరకే. కాబట్టి అన్నిటికంటే మించిన లౌకిక గౌరవం ఏమిటి మనిషికి? మనిషి ప్రయాణంలో, ధర్మ ప్రయాణంలో వృత్త, ప్రవృత్త, మనిషి ప్రకృత. భగవద్గీత భగవద్గీత చెప్పేది అదే. మీరు ఇవన్నీ కూడా శ్లోకాలకే. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. ఆకర్షణీయముగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి స్వధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. పరధర్మము భయంకరమైనది. ఇక్కడ ధర్మం అంటే మతం కాదు. స్వధర్మం ఏమిటి, పరధర్మం ఏమిటి, మన ధర్మం ఏమిటి తెలుసుకోవడం. అంటే అసలు ముందు ధర్మం ఏమిటి, ధర్మం అంటే ఏమిటి? దీనికి సనాతనం అని యాడ్ చేసాం. అంటే బహుపురాతనమైంది, శాశ్వతమైంది. సనాతనం అంటే శాశ్వతమైంది. దాన్ని ఎవడో నశింపజేయలేడు. ఒకసారి కనిపిస్తుంది, ఒకసారి కనిపించదు, ఒకసారి వీక్గా ఉంటుంది, ఒకసారి స్ట్రాంగ్గా ఉంటుంది, కానీ మొత్తం మీద అది చావదు. ధర్మం అంటే సర్వజనామోదయోగ్యకరమైన కర్మ. సర్వజనామోదయోగ్యమైన కర్మ అంటే మీరు చేసే పని ఇది ఎందుకు ఇది అని ఎవరికి అనిపించకూడదు. ఇంట్రెస్ట్ ఉండటం లేకపోవడం తర్వాత సంగతి. ఒకటి ఫ్లైట్ టెక్నాలజీ వచ్చి ఒకటికి వాడు దాని మీద, ఆ టెక్నాలజీ మీద ఉవ్విళ్ళూరుతూ ఉంటాడు వాడు. అది నాకు ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, కానీ ఎందుకురా నీకు ఈ వెధవ పనులు అని మనం అనం. సో ఎవడు ఏ పని చేయడానికి ఉత్సాహపడతాడో ఆ పనితో మమేకమై అది లోక శ్రేయస్సు కోసం ఉపయోగపడితే దాని పేరు ధర్మం కదా. అర్థమవుతుందా? అది లోక శ్రేయస్సు కోసం, కేవలం నీ ధనార్జన కోసం కాదు. ఇప్పుడు ఇందాక అనుకుంటే ధనార్జన కోసం అనుకుంటే దాంతోపాటు పిచ్చివన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్తాం. కాదు నీ మనసు అంగీకరించకూడదు. నేను పాడుతుంటే అంటే చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు సినిమాలో ఏదో బీట్ ఓరియంటెడ్ పాటలు నేను పాడుతుంటే వెనక కట్టెన్ చాటున మా నాన్నగారు వింటున్నారని తెలియక నేను ఏదో పాడేసుకుంటున్నాను. డింగి టిక్ అని కొట్టుకుంటూ పాడుతున్నాను. అంటే ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి డిప్ప మీద ఒకటేసి ఏంటో అది పిచ్చ పాటలు నువ్వును అన్నాడు ఆయన. పిచ్చ పాట మంచి పాట అంటే ఏంటి నాన్న అని అడిగారు. ఆయన అప్పుడు చెప్పాడు, అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే. ఏది తనంత తానై నీదరికి రాదు, శోధించి సాధించాలి అది ధీరగుణం. కలకానిది, విలువైనది. అసలు ఆ మార్గంలో వెళ్ళటానికి నాన్నగారు ప్రధానమైన కారణం. మీకు చిన్నప్పుడే ఏది మంచి ఏది చేయకూడదు డిస్కస్ చేయాలి. డిస్కస్ చేస్తే వాడికి అవును ఈ మార్గంలోనే వెళితే బెటరు, అమ్మ చెప్పింది కరెక్ట్, యూఆర్ చెప్పింది యూఆర్ రైట్ నాన్న. ఈ డిస్కషన్స్ జరగట్లేదు ఇప్పుడు. మీరు అన్నారు లౌకికమైన స్థాయి ప్రెస్టేజ్, అది మీరు ఊహిస్తే రాదు. అది మీరు ఊహిస్తే, మీరు ప్లాన్ చేసుకుంటే రాదు. లౌకికంగా ఉండే మీ కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, మీరు చేసే పని బట్టి వస్తుంది, మీరు చేసే కర్మని బట్టి వస్తుంది. భగవద్గీత మొదలయ్యేటప్పుడు నేను ఎప్పుడో మీతోనే అని అంటున్నాను. 4 రోజులు కనిపించకపోతే వాళ్ళ మార్కెట్లో 4 రోజులు కనిపించకపోతే, 4 ఛానల్స్లో కనిపించకపోతే 5వ రోజు మనం మాయమైపోతాం, ప్రపంచం మన ఎవరు గుర్తుపెట్టుకోరు అని అనుకునే ఈ రోజుల్లో స్వప్న గారు, నేను 9 సంవత్సరాలు ప్రపంచానికి కనిపించలేదు, భగవద్గీత అనే తపస్సులో ఉన్నా, నేనేం చచ్చిపోలేదు. నేను కీర్తి కండుతో నేనేమీ బతికేయలేదు. కీర్తిని చిచ్చు అంచుపైన నడిచొచ్చేదే నిక్కమైన కీర్తి అన్నారు చూడండి. మనం వెళ్ళిపోయిన తర్వాత ప్రపంచం మన గురించి ఏం మాట్లాడుకుంటుందో అది కీర్తి. బతికున్నప్పుడు భజన చేస్తారు మన వెనకాల, అది కీర్తి కాదు. అది సినిమా పాటకి ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టు అన్నమయ్య పాటకి ఎక్స్పైరీ డేట్ ఉండదు. అది 500 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ ఇంకో 5000 సంవత్సరాలు ఉంటుంది. అవును, ఎందుకంటే ఆయన ఎంటర్టైన్మెంట్ కోసం రాయలేదు, ఎన్లైటైన్మెంట్ కోసం రాశాడు. ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యాడో, ఎవడు శాశ్వతం అనుకుని ఇన్స్పైర్ అయ్యాడో అన్నమయ్య, ఆయనకే రాసి దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి పూచి నీ కీరితి రూపు
పుష్పములివి అయ్యా దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి. ఏమిటది? ఆర్ద్రత ఏంటి? ఆయన మొహంకు చూడడం ఏంటి? ఆయనతో మాట్లాడడం ఏంటి? ఈ వన్ సైడ్ లవ్ ఏంటి? ఆయన ఏమి రెస్పాండ్ అవ్వడం ఏంటి? ఇన్ని రాసినా నీకు నీ మొహంలో నేను ఇక్కడ ఆర్ద్రత చూడలేకపోతున్నాను, సాటిస్ఫాక్షన్ చూడలేకపోతున్నాను, నా ఏజ్ అయిపోయింది, 32,000 రాశాను ఇప్పటికీ, ఇంకా ఏం ఆశిస్తున్నావయ్యా? ఆయనతోనే మాట్లాడుతున్నాడు. ప్రపంచం నా పాట బాగుందా డివేట్ అవ్వట్లేదు, ప్రపంచం వైపుకి రావట్లేదు. కీర్తి అనేది అసలు మనం పని చేస్తున్నవాడు, మీరు ఎప్పుడైతే పని చేస్తున్నంతసేపు కీర్తి గురించి మాట్లాడారో కర్మ సిద్ధాంతం దీన్ని అంగీకరించదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్తు అకర్మణి. డ్యూటీ మీదే కాన్సన్ట్రేట్ చేయి. ఫలితం మీద ఎప్పుడైతే దృష్టి పెట్టావో నీ పని నుంచి డీవియేట్ అవుతున్నట్టు లెక్క. డీవియేట్ ఎప్పుడైతే అవుతున్నావో పని మీద కాన్సన్ట్రేషన్ పోయినట్టు లెక్క. పని మీద కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే పోయావో 100% రిజల్ట్స్ యూ కెనాట్ గెట్ బ్యాక్ అని లెక్క. అంతే. ఎంత లాజికల్గా ఉంటుంది ఇది. సో అందుకని అసలు కీర్తి గురించి ఆలోచించకు. పనిలో ఎంత నేను 9 సంవత్సరాలు కీర్తి గురించి ఆలోచిస్తూనే చేస్తాను, మరి నాకేమిటని ఆలోచిస్తే మరి అంటే అదే నేను ఆ ప్రశ్న అడగడానికి కారణం ఏంటంటే, శాస్త్రీయ సంగీత కచేరీ లేదు ఒక సభ నిర్వహించి ఉంటే మహానుభావులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, వారికి అదనంగా మన మనసుల్లో ఏ స్థానం దక్కేదని మీరు భావిస్తున్నారు? అంటే వారు చేయలేదని ఆ సమయంలో నేను చాలా ఆవేదనతో మాట్లాడాను అని అన్నారు కాబట్టి, ఆ సందర్భంలో అది లౌకికపరమైన కీర్తి కదా. ఆయన పాటలన్నీ ఒకే భక్తితో, ఒకే ఆర్ద్రతతో, ఒకే ప్రేమ ఇష్టంతో పాడారు. అది మాస్ పాట బీట్ అయినా శివాష్టకం అయినా. కాబట్టి ఈ శాస్త్రీయ సంగీతం ఆయనకు అదనంగా చేరి ఉంటే అది ఎవరి కోసం అని అడుగుతున్నాను. అంటే నేను తెలుసుకునే ప్రయత్నం. అది శాస్త్రీయ సంగీతం అనేది అది నిజానికి ఏంటంటే అది వృద్ధాప్యలో రావాల్సిన ఆలోచన కాదు. అది బిగినింగ్ డేసే. ఆ చరిత్ర వేరుగా ఉండేది. దానికి రూపాయి వస్తుంది. సో వాట్ అండి అసలు ఇవి అసలు డిస్కషన్కి అందుబాటులో ఉండవు. మీ పర్సనల్ సాటిస్ఫాక్షన్ అంటాం. మీరు నేను విశ్లేషించలేము. ఇప్పుడు మీరు ఒక ఆర్ద్రంగా ఒక పాట పాడారు, దాన్ని డబ్బు కోసం ఆశిస్తే ఈ పాటలు మీరు సెలెక్ట్ చేసుకోకూడదు. డబ్బు కోసం చాలా పిచ్చి పాటలు ఉన్నాయి కదా. అలాగే టీవీల్లో ఇవాళ సోషల్ మీడియాలో ఇవాళ ప్రపంచాన్ని సర్వనాశనం చేసే ఆలోచనల వైపుకి తీసుకెళ్తుంది సోషల్ మీడియాలో చెత్తా చెదారాలు. వాళ్ళు ఎంత 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 విప్పుకుంటే అంత లైక్స్ అనుకోండి. ఎన్ని బూతులు మాట్లాడితే స్త్రీలు కూడా అంత విపరీతంగా కోట్ల మంది తెల్లారిసరికి కోట్ల మంది చూసేస్తున్నారు అనుకోండి. ఆ మార్గంలోకి వెళ్ళిపోతారా? మీరు నేను వెళ్ళిపోతామా? ఇప్పుడు కీర్తి గురించి మాట్లాడండి. దేని కీర్తి అది? ఆ కీర్తి మార్గంలో వెళ్ళే వాళ్ళకి 25 మందే చూస్తారు. వాడు అందులో విపరీత విశేషమైన ఆనందం ఉంటుంది. నేను వెళ్ళకపోవడానికి కారణం నాకు రుచించదు. అదే చెప్పేది. అది నేను అంటుంది వ్యక్తిగత ఈ కీర్తి అనేది వ్యక్తిగత సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది, వ్యక్తిగత అభిరుచి మీద ఆధారపడి ఉంటుంది. నేను ఈ మార్గంలోనే వెళ్తాను, ఈ మార్గంలో నాకు కీర్తి 5% వచ్చిందా ఓకే, 100% వచ్చిందా ఓకే. ఈ కీర్తి 5%కి 100% ఆ రెండు మీ చేతిలో లేవంటున్నా. ఇవాళ నేను భగవద్గీత రిలీజ్ చేస్తే 25 మందే విన్నారంటే అది ఫెయిల్ అయిందని కాదు అర్థం. అది అంటే ఒక పర్టికులర్ సమయంలో ఒక మహాద్భుతమై విశ్వరూపమై ప్రపంచాన్ని అల్లుకుంటుంది. దానికి వాళ్ళు ఫౌండేషన్ వేసామని అర్థం. మీకు ఒక విషయం చెప్పనా, మీకు ఈ ప్రపంచానికి ఈజీగా అర్థం కావడం కోసం అన్నమయ్య కీర్తనలు రాసి ఎంతకాలం అయింది? ఆయన 500 సంవత్సరాల క్రితం కదా. 500 సంవత్సరాల క్రితం ఆయన అన్నమయ్య కీర్తనలు రాసినప్పుడు మీరు ఈ రోజులతో కంపేర్ చేయండి. ఇప్పుడు అన్నమయ్య కీర్తనలకు ఉన్న విశేషమైన ఆదరణ ఆ రోజు ఆయన కీర్తనలు రాసినప్పుడు ఉందా? 0 కూడా లేదు, 1% కూడా లేదు. అలాగే త్యాగరాజస్వామి ఆయన కీర్తనలు పాడుతూ ఆయన అదే తాదాత్మ్య స్థితిలో ఉంటే వాళ్ళ అన్నగారే కదా విగ్రహాలు తీసుకెళ్ళి నదిలో పడేసి కొంప గురించి ఆలోచించకుండా దేవుడు అని ఆలోచిస్తామేంట్రా, యూజ్లెస్ ఫెలో అని తిట్టాడు కదా ఆయన్ని. కానీ ఎప్పుడు ఏ యుగంలో పాడుతున్నాం మనం, ఏ కాలంలో పాడుతున్నాం అంటే దానికంటూ ఒక కాలం వస్తుంది. అది ఇప్పుడు లైబ్రరీ ఎడిషన్గా మీరు పెట్టారు. నిఘంటు గుర్తుపెట్టుకోండి, నిఘంటు మన అలమారలోనే ఉంటుంది, రోజు చదవం. అది ఒక్కసారి ఎప్పుడో మనకి ఒక పదానికి అర్థం దొరికింది, అప్పుడు దాని దగ్గరికి వెళ్తాం. దానికోసం మీరు యూ హ్యావ్ టు గివ్ యువర్ కంట్రిబ్యూషన్ టు ది పీపుల్. సో మీరు అనేది ఏమిటి, మీరు సూచించేది ఏమిటంటే దానికి పునాది లోపల అంతర్ముఖం ఏదైతే ఉందో మన పునాది ఏర్పడాలంటే సరైన రుచి అభిరుచి తెలియడానికి దానికి ఎన్నో విషయాలు ధర్మంతో ముడిపడి ఉన్నాయి అంటున్నారు. ఇంతసేపు మనం సంభాషించింది అంతే. రెండోది ఏంటంటే నిరంతరం ఆలోచించండి, ఒక పని చేయండి, సిన్సియర్గా చేయండి, లోక ప్రయోజనం కోసం చేయండి, ఆత్మానందం కోసం చేయండి, డబ్బుల కోసం చేయకండి, క్రెడిట్స్ కోసం చేయకండి, కీర్తుల కోసం చేయకండి.
ధనార్జన కోసమే చేయకండి, మీరుగానే బతకండి. సమాజం ఎన్ని రకాల చిల్లర మల్లరగా తిరుగుతున్నా అసలు వీడు ఒక క్యారెక్టర్తో వెళ్తున్నాడు రా వీడు అని అనిపించేట్టు చేయండి. ఇప్పుడు కొంతమంది మన ఎదుర్కొన్న లౌకికంగా కొంతమంది ఇప్పుడు జస్టిస్ నాగమారుతి శర్మ అనే ఒక మహానుభావుడు ఉన్నాడండి. ఉదాహరణకు చెప్తున్నాను, నాగమారుతి శర్మ. ఆయన సిబిఐ కోర్టు స్పెషల్ జడ్జి. ఆయన మనం మాట్లాడుతుంటే రామ 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 బాగున్నారు స్వప్న గారు, రామ 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 మీతో మాట్లాడుతున్నప్పుడు అంతర్వాహినిలాగా మధ్యలో రామనామస్మరణ జరుగుతుంటుంది. ఆయన్ని అడిగారు ఒకసారి, మీరు కూడా డబ్బు సిబిఐ అంటే మామూలు విషయం కాదు, ఎక్కడ చిన్న చిన్న సంతకాలు పెడితే బోడంత డబ్బు వస్తుంది, అంత అక్రమాలకేం పాల్పడక్కర్లేదు, ఈ అడిగేవాళ్ళు ఏదో పాపం వారం రోజులు 10 రోజులు బెయిల్ కోసం అడిగేవాళ్ళు వీళ్ళు పెట్టచ్చు కదా అంటే ఆయన ఏకవాక్యంలో ఒక మాట అన్నాడు, ధర్మం తప్పితే మరణించినట్టే, నేను మరణించటం మీకు ఆనందమా అని అడిగాడు ఆయన. ఉంటారా అలా? వాళ్ళని లౌకికమైన మిగతా ప్రపంచంతో కంపేర్ చేయగలమా? ఇప్పుడు మీరు నా ముందు కూర్చున్న మీకు చాలా టాలెంట్స్ ఉండుంటాయి, అవేవి విప్పకుండా, అవేవి నా ముందు ప్రదర్శించకుండా ఒక గాయనిగానే నా ముందు పాడడానికి ఎందుకు ప్రయత్నించారు? ఎక్కడో మీ సోల్ అదనమాట. నేను ఇందాక వీళ్ళకి చెప్పాలనుకుంది అదనమాట, మిమ్మల్ని కడిగేయాలనుకుంటుంది. మీరు దేనికోసం పుట్టారంటే అది మీకు తెలుసో తెలీదో, నాకు బాగా తెలుసు. మీరు గాయనిగానే పుట్టారు. మీ సోల్ ఏమిటంటే స్వరం, మీ సోలు. ఈ స్వరానికే సరస్వతి అని పేరు ఉంటుంది, ఈ పదానికే సరస్వతి. సరస్వత్యాత్ స్తనద్వయం ఏకదాపాత మధురం అన్యదాలోచనామృతం సంగీతమపి సాహిత్యం. ఈ రెండిట్లో గొప్పది ఏమిటంటే సాహిత్యం అర్థం చేసుకోగలిగే స్థాయి ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. సంగీతం దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించక్కర్లా, మీరు పాడుతుంటేనే ఆహా ఓహో అనేస్తాం మనం, వెంటనే లోపలికి వెళ్ళిపోద్ది, దానికి ఏం డిస్కషన్ ఉండదు. సో అట్లాంటి అది గాంధర్వ విద్య అది. సో మీరు గాయనిగా మీ జన్మ అది, దానికోసం మీరు ఎంత కేటాయించారన్నది ఇక మీ ఆలోచనకి సంబంధించింది. లేదా మీ దాని సంస్కారం, దేవుడు పుడుతూనే మీకు జన్మ సంస్కారం ఇచ్చేశాడు. మీతో పాటు మిగతా ఈ సంగీతానికి సంబంధించి చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, అవన్నీ నేర్చుకుంటే వస్తాయి, ఎవరు నేర్చుకున్నా వస్తాయి. కానీ గాత్రం మాత్రం దేవుడు మీకు ఆటోమేటిక్ ఏమంటారు, మీకు జన్మనిస్తూనే ఆ వోకల్ కార్డ్స్లో ఆ ఇన్స్ట్రుమెంట్ వేసి పంపించేస్తాడు. అది ఎన్నో జన్మల అదృష్టం. అది దాన్ని రియలైజ్ అయ్యామనుకోండి, ఇంకో చోటకి పోం మనం, ఇంకో పక్కన ఇంకో 10 పార్శ్వాలు పెట్టుకుని లైఫ్ అంతా మనం వృధా చేసుకోం. నేను అలా చేసుకోలేదు. ఎవరన్నా బాగా పాడుతున్న వాళ్ళు దీని మీద ఏం బతుకుతారు, దాని మీద ఏం బతకడం ఏమిటి, దాంతో బతికించు. అసలు ముందు ప్రారంభంలోనే ఆ మాట ఏమిటి? ఒక్కసారి సీరియస్గా ప్రయత్నించావా? ఎక్కడి దాకా తీసుకెళ్తుందో? కేవలం సంగీతం మీద మంగళపల్లి గారు బతకలా, కేవలం సంగీతం మీద ఒక విగ్రహం పెట్టే స్థాయిలో, భారతదేశానికి భారతరత్న స్థాయిలో వెలిగిపోలా మహాతల్లి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. వాళ్ళందరూ నీకు ఉదాహరణలు కదా? నిన్ను అంత తక్కువ అంచనా వేసుకుంటున్నావు ఏమిటి? పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. అసలు పాడేవాళ్ళు ప్రతిరోజు డైరీ పెట్టుకొని, నేను ఎక్కడికన్నా వెళ్తే పిల్లలు పాడితే ఇదేం కూడు పెడుతుంది. నేనే ఉదాహరణ. కూడంటే ఎంత? నెలకు 10 లక్షల, 25 లక్షల, కోటి రూపాయల, 10 కోట్ల, 10,000 చాలా అంటే నేను 10,000 చాలన్నా. ఆ 10,000 కూడా వెతుక్కున్న సందర్భాలు ఉన్నాయి. అయినా నేను దాన్ని వదిలేయలేదు. నేను ఎన్ని కష్టాలేదు. నేను ఒక్కటి ఉదాహరణ చాలదు. నేను ఎవరెవరినో ఉదాహరణ కాదు, నా పిల్లలకి నేనే ఉదాహరణ చెప్తాను. ఎన్ని కష్టాలు ఎదురైనా, వాటిని పరీక్షల్లాగా భావించి దాన్ని అంతు చూసేంతవరకు నిద్ర పట్టుకున్నా అన్న. నేను ఈ ప్రపంచానికి చేసింది అది. ఘంటసాల గారు భగవద్గీతని ఇంకో 100 టైమ్స్ ఎక్కడికో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి నేను ప్రయత్నం చేశాను. చాలా ఎంత పెద్ద సాహసోపేతమైన ఆయన ఉన్న రోజుల్లో 4 ఇన్స్ట్రుమెంట్లతో హెచ్ఎంఈ సంస్థ వాళ్ళకి లిమిటెడ్ బడ్జెట్లో ఏదో చేశారు. ఆ రికార్డ్ చేసిన మహానుభావుని థియేటర్కి పిలిచారు. మీ అభిప్రాయం చెప్పండి అంటే, మేము ఆ రోజుల్లో ఆల్బమ్ లాగా ఒకటి అనుకున్నామండి. మాకు చుట్టూతో చాలా కంపెనీలు ఉండేవి. వాళ్ళు అది చేస్తే మనం ఇది చేయాలి, వాళ్ళు అది చేస్తే మనం ఇది చేయాలి, ఇట్లా అనుకుంటూ ఆల్బమ్స్ లాగా చేశాను తప్ప ఇదేంటంటే ఒక సినిమా చూస్తున్న అనుభూతి కలిగింది. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారేమిటి దీనికి, లైఫ్ అంతా దీనికి డెడికేట్ చేశారేమిటి, నేను మిమ్మల్ని మిస్ అయ్యాను హెచ్ఎంవిలో అన్నారు పుట్టా మంగపతి. ఘంటసాల గారి చేత భగవద్గీత పాడించిన మహా వ్యక్తి ఘంటసాల గారి. చాలామందికి తెలియంది ఘంటసాల గారి భగవద్గీత ఆయన ఆలోచనల నుంచి రాలేదు, హెచ్ఎంవి వాళ్ళ ఆలోచనల నుంచి వచ్చింది. ఆ విధంగా ఆయన తలపెట్టిన యజ్ఞాన్ని మీరు ముందుకు తీసుకెళ్లారు. ఇందులో జ్ఞానగీత అని ఒక సంబోధన వచ్చింది. భగవద్గీత మరణ గీత కాదు, జీవన గీత. మన వాళ్ళు చావు దగ్గర పెట్టేశారు. నేను చాలా కాలం అసలు కలవరపడ్డా, దీన్ని ఒక ఉద్యమంలాగా తీసుకుందాం అనుకున్నాను. చావుల దగ్గర పెట్టేస్తున్నారు దీన్ని. తర్వాత అక్కడికి వచ్చిన వాళ్ళు, ఆ చుట్టుపక్కల వాళ్ళు, తర్వాత జనరేషన్స్ వాళ్ళు, టీవీల్లో విన్నవాళ్ళు, రేడియోలో విన్నవాళ్ళు, వీళ్ళందరూ భగవద్గీతను అక్కడే పెట్టాలని పాపం
అంటే ప్రాథమిక అవగాహన లేని వాళ్ళు అక్కడే పెట్టాలనే ఆలోచనకు వచ్చి చివరికి భగవద్గీత హిందువుల నుంచి కూడా దూరం అయిపోయే స్థితికి వచ్చేసింది, ముఖ్యంగా తెలుగు వాళ్ళలో అని మన ఫౌండేషన్ ద్వారా ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు అసలు బేసిక్గా వాట్ ఈజ్ భగవద్గీత అనేది తెలుసుకోండి. భగవద్గీత అది జ్ఞాన గ్రంథం, మత గ్రంథం కాదు. మతం అంటే ఒక వర్గానికి చెందింది మాత్రమే. జ్ఞానం అంటే సార్వజనీనమైనది. ఎవడు ఒక మాట చెప్తే ప్రపంచంలో అన్ని కులాలు, అన్ని మతాలు, దేశాలు, కాలాలు, జాతులు అన్నీ కలిపి భలే చెప్పాడురా అంటాయో అది సార్వజనీనమైంది. అట్లాంటి మధురమైన వాక్కులు, ఆచరించగలిగిన వాక్కులు భగవద్గీత నిండా ఉన్నాయి. అది నేను స్టడీ చేశాను నాన్న, నన్ను నమ్మండి. అందుకని శవాల దగ్గర పెట్టకండి అలా చెప్పేవాడు. గీత నేర్చుకో, చిన్న చిన్న మాటలు, గీత నేర్చుకో, రాత మార్చుకో, ఇంటింటా గీతా జ్యోతుల్ని వెలిగించు. ఈ సందర్భంలో స్వామి మీరు అంటే గీత నేర్చుకో రాత మార్చుకో అనే జ్ఞానగీత అని అన్నారు కదా, ఇది అందరూ ఒక పాఠ్యాంశంగా కానీ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని మీరు భావిస్తున్నారా? ప్రపంచవ్యాప్తంగా మతాలకు అతీతంగా మీ సంకల్పం అన్ని చోట మనం చెప్పేది చెప్తాం, ఆత్మశుద్ధితో చెప్తాం. ప్రపంచవ్యాప్తంగా నేను చాలా దేశాలు తిరిగానప్పటికీ ప్రతి చోట భగవద్గీత గాన ప్రవచన ప్రచారకర్తగా భగవద్గీతని నా కొన ఊపిరి వరకు ఎంత ముందుకు తీసుకెళ్ళగలమో, ఎంతమంది హృదయాల్లో దాన్ని ప్రతిష్ఠించగలమో అంతా చేస్తున్నాం. సాధారణ ప్రజకి అర్థమయ్యే రీతిలో. అవును, దేవుడి తత్వం ఒకటి ఉంది నాన్న. అసలు దేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అనే పరమాత్మ అవతార పరమార్థం ఏమిటంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంరక్షణ. ఇది గుర్తుపెట్టుకోండి. ఇస్తాడు, చెడ్డ పనులు చేయకు, శిక్షిస్తాడు ఏదో రూపంలో వచ్చి. శిష్ట రక్షణ, మంచివాళ్ళు, వాడు ఇప్పుడు నీకు తాత్కాలికంగా సమస్యలు ఎదురైనట్టు అనిపిస్తుంది కానీ అంతిమంగా నువ్వే గెలుస్తావు, నిన్ను రక్షిస్తాడు. నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడికి ఎన్నటికీ నాశనం లేదు అంటున్నాడు పరమాత్మ. వాడు చెప్పింది చేస్తాడు, వాడికి ఏం డబ్బక్కర్లేదు, వాడికి ఏం కిరీటాలు అక్కర్లేదు. పత్రం పుష్పం ఫలం తోయం, పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. పత్రమైన, పుష్పమైన, ఫలమైన, ఉదకమైన నిర్మల భక్తితో సమర్పిస్తే అది నేను తీసుకుంటాను అన్నాడు. డైలాగ్ బాగుంది కదా అని చెప్పట్లేదు. చివరికి ఎక్కడ దాన్ని ఎలా నిరూపించుకున్నాడంటే రుక్మిణి ఒక తులసి దళం వేసింది తోగల, కుచేలుడు అటుకులు పట్టుకొచ్చాడు. ఎక్కడ కృష్ణ పరమాత్మ, ఎక్కడ హంసతూలికా తలపారు, ఆ భవనం ఏమిటి, అక్కడ పర్మిషన్ తీసుకుని లోపలికి అతి కష్టంగా వెళ్ళి ఏం తెచ్చావు చూపించు అంటే, ఇంత చూసిన తర్వాత అటుకులు ఎలా నేను నా కొంగులోంచి తీస్తాను అని అనుకున్నవాడిని కృష్ణుడు వాడు వెంటపడి మరి నువ్వు ఏదో నాకు తెచ్చావు, దాస్తున్నావు నువ్వు దొంగ అని చెప్పి వాడి దగ్గర బలవంతంగా లాక్కుని తినేలేదు. ప్రేమ. సో అట్లా ఆ ప్రేమకి భక్తికి లొంగిపోయేవాడు పరమాత్మ. సో అతను చాలా సింపుల్ క్యారెక్టర్ అండి. ఇప్పుడు చాలామందికి ఉన్నవాళ్ళ ఇళ్లల్లో ఉట్టి కొట్టి ఫ్రెండ్స్ అందరినీ తీసుకుపోయిన శ్రీకృష్ణ పరమాత్మ తనతో ఉన్న పేద పిల్లలందరినీ తీసుకెళ్ళి ఉన్నవాళ్ళలోకి జొరపడి ఉట్టి కొట్టి వెన్న దొంగనే పేరు తెచ్చుకుని ఉట్టి కొట్టి ఆ వెన్నంతా అందరికీ పంచిపెట్టి అదంతా ఆ నెపమంతా తన మీద, ఆ దొంగతనం తన మీద వేసుకోవటం కోసం కాస్త తన మూతికి కూడా రాసుకున్న నిజమైన సోషలిస్టు శ్రీకృష్ణ పరమాత్మ. అందరూ బాగుండాలని. మీరు ఇందాక ఒక గొప్ప మాట, గొప్ప శ్లోకం గుర్తించారు చూడండి. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమీ సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పిత మనోబుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః. కృష్ణ పరమాత్మ సిద్ధాంతం ఏంటంటే వాడిని తెలుసుకోండి. లాజికల్గా దుష్టుడు ఎవడన్నా ఉంటే వాడిని ఊరుకోను, నేను వాడిని శిక్షిస్తాను అని అంటే, ఇంకో మతంలో చూసాం, పలానా వాడు పాపులను రక్షించును. పాపులను రక్షిస్తే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు? పాపం చేసిన ప్రతి వాడిని రక్షించుకుంటూ పోతే తప్పు చేయకు, శిక్ష రెడీగా ఉంటుంది అని అన్నవాడు అది కదా సిద్ధాంతం అంటే. ఆశ్రిత పక్షపాతి అని కాదా?
ఆశ్రితం అంటే ఏంటి? ఎవడు పడితే వాడిని దగ్గర తీసుకుంటాడని కాదు. ఆశ్రితం అంటే ధర్మపక్షపాతి అని అర్థం. పరమాత్మని ఆశ్రయించే ధర్మాత్ముడు ఎవడైతే ఉంటాడో వాడు నిజమైన భక్తుడిగా పరమాత్మ భావిస్తాడు. వాడికి నాశనం లేదు. నమే భక్త ప్రణశ్యతి అంటే అదే అర్థం. వాడు దొంగతనాలు చేసి గాళ్ళు పట్టుకుని నువ్వే నాకు దిక్కంటే రెండరా మొత్తం ఈ జాతి అంతా రెండరా అని కావలించుకుంటారని కాదు అర్థం. సో అది ఆశ్రిత పక్షపాతి అంటే అదే అర్థం. మరి మనిషికి తప్పులు ప్రతి మనిషి చేస్తారు కదా స్వామి, మనిషికి మోక్షం ఎక్కడ? అంటే చివరగా మోక్షం అంటే మనిషికి తనకు తాను తెలుసుకోవడమా, భగవంతుడిని నిజంగా ఆశ్రయించి ఇక ఏ జన్మలో ఎప్పుడు నా ఎరుకలో నేను ఎప్పుడు ఇటువంటిది చేయనని నంపలేసుకోవడమా ఏమిటి? మోక్షం అంటే అర్థం ఏంటంటే ఊరికే వచ్చేది, ఒక జన్మలో వచ్చేసేది. తెలుసో తెలియకో చాలా తప్పులు చేస్తావు. ఇది తప్పని నువ్వు తెలుసుకున్న తర్వాత ఆ తప్పు నువ్వు తిరిగి దాన్ని రిపీట్ చేయకుండా ఉంటూ అలాంటి జీవన విధానం మనం గడుపు